ఇక్కడ మీరు ఒక విషయం గ్రహించలేదు. అయితే ఇప్పుడు అక్కడ శ్రీరామనవమి జరుగుతున్నప్పుడు రాముడు మెడలో దండ తీసేస్తూ ఒక మహిళ చేసినటువంటి ఆ వీడియోలు కూడా బయటపడ్డాయి. అంటే అక్కడ మరి హిందూ మతం మీద జరుగుతున్న దాడికి ఎందుకు అభివర్ణించుకోవడం? 100% క్రిస్టియన్స్ అందరూ కలిసి హిందువుల్ని కొట్టినట్టుగా ఎందుకు అనుకోవట్లేదు? మీరు ఎందుకు అక్కడ కొట్టిన దాడి జరిగింది? క్రిస్టియన్స్ కొట్టారో లేదో మేబీ ఇంకా డెప్త్ లో మనం ఇన్వెస్టిగేషన్ లో చూస్తే తెలుస్తుంది. క్రిస్టియన్స్ ఎక్కడ కూడా దాడులు చేయరండి. చేశారు, చాలా బాగా ఉరికి చురికి కొట్టిన సంగతి మన విజువల్స్ చూసాం మనం. అది క్రిస్టియన్స్ అని ముద్ర ఎవరు మీడియా వేయడమే తప్ప ఇప్పుడు అది టీడీపీ వాళ్ళు చేశారని చెప్పి ఎందుకు అనుకోదు? అదే వాడు అక్కడ చూపించింది ఏంటంటే వాళ్ళు చేశారనేది మనకు వాళ్ళ మీడియా పచ్చ మీడియా కాబట్టి పచ్చ మీడియా చూపెట్టుకుంది అంట నేను. టీడీపీ వాళ్ళే అక్కడ ఏదో రక్కాసు ఒక డ్రామా క్రియేట్ చేయాలి కాబట్టి టీడీపీ గూండాలే వారి మనుషుల మీద రఘురామకృష్ణ మీద దాడి చేసుకొని అది మన మీద రుద్దేటట్టు చేసి ఉండొచ్చు అనేది కూడా మనం ఆలోచన చేయొచ్చుగా. ఉండదా? రాజకీయాలు ఇప్పుడు ఎగ్జాంపుల్ జగన్ గారు ఉన్నారండి. జగన్ గారి మీద కోడికత్తి దాడి చేసింది టీడీపీయా, కోడికత్తి దాడి చేసింది వైసీపీయా? ఇట్స్ అ క్వశ్చన్ మార్క్. అక్కడ ప్రజలు కూడా డైలమాలో ఉన్నారు. చంద్రబాబు గారు ఏమో వాళ్ళ మనుషులు వాళ్ళే చేసుకున్నారు వాళ్ళు, వైసీపీ వాళ్ళేమో లేదు టీడీపీ వాళ్ళే చేస్తారని చెప్పి వీళ్ళు. మళ్ళీ ఏది నిజం అక్కడ ఇప్పటిదాకా ఎవరికో తేల్చలేదు. రెండోది మనం ఆలోచన చేస్తే వాళ్ళ సొంత బాబాయ్ గారిని చంపేశారు. ఇప్పటిదాకా సిబిఐ నడుస్తా ఉంది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు, భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. కానీ ఇప్పటిదాకా అసలు ప్రజల ముందు నిజాన్ని బయటకు పెట్టలేకపోయారే. టీడీపీ వాడు చేశాడా లేకుంటే వైసీపీ వారు చేశారా? జగనే బాబాయిని చంపించారా లేకుంటే చంద్రబాబు గారు చంపించారా? ఎవరు చేశారు? సో ఇవన్నీ మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే ఇన్సిడెన్సెస్ యాక్సిడెంట్స్ అని ఒకసారి ఆలోచన చేసుకుంటే సేమ్ రఘురామకృష్ణ గారి విషయంలో కూడా, ఎందుకంటే నేను బలంగా చెప్పగలిగితే క్రైస్తవులు ఎక్కడ కూడా వారు రివర్స్ కారు, ఓవర్ రియాక్ట్ కారు, వారు ఎక్కడ కూడా దాడులు చేయరు నిజమైన క్రైస్తవులు. ఎందుకు? బైబిల్ చెప్పింది నిన్ను వాళ్ళని పొరుగువాడిని ప్రేమించు, నిన్ను నువ్వు తగ్గించుకో, శాంతి సమాధానం. వీఆర్ ద పీస్ మేకర్స్. ముస్లిమ్స్ కంటే ఎక్కువ కూడా పీస్ మేకింగ్, పీస్ ని కోరుకునేది ఎవరు అంటే క్రిస్టియానిటీ. వి సిన్సియర్లీ సీరియస్లీ ఫాలో దట్. మళ్ళీ అలాంటప్పుడు ఏ క్రైస్తవుడు దాడి చేస్తాడు? ఇప్పుడు ఆ కోణంలో మనం ఆలోచన చేసినప్పుడు అది అక్కడ రాజకీయంగా ఒక రక్కాసు క్రియేట్ అయ్యి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుంది ఎవరు అంటే రఘురామకృష్ణ. దానికి ఒక కారణం ఉంది. కారణం ఏంటి? ఇప్పుడు ఆయన ఏదైతే బ్యాంకుల నుంచి సుమారు 900 కోట్లు దోచుకున్నాడో, ఏదైతే రఘురామకృష్ణ గారు పంజాబ్ బ్యాంక్ నుంచి కానీ ఇంకో బ్యాంకు నుంచి కానీ సుమారు ఒక బ్యాంకు నుంచి 430, ఇంకో బ్యాంకు నుంచి 450, అలా చూస్తే సుమారుగా 900 కోట్ల దాకా కనబడుతుంది. ఈజ్ అ మినీ స్మాల్ విజయ్ మాల్యా అని చెప్పంటాడు, లలిత్ మాల్యా అని చెప్పంటాడు. ఈ 900 కోట్లు సిబిఐ వచ్చు గాలికి పోయే కంపైన ముడ్డికి ఏదో చుట్టుకుందో, అందరికీ తెలిసిన ఒకే ఒక సూత్రము, అందరికీ తెలిసిన ఒకే ఒక మందు, మెడిసిన్ ఏంట్రా అంటే వాషింగ్ పౌడర్ నిర్మా బీజేపీలోకి పోతే అన్ని కూడా సమాప్తం అని తెలుసు. ఇప్పుడు ఈయన బీజేపీలోకి పోవాలి. బీజేపీలోకి పోవాలంటే బీజేపీ రామకృష్ణరాజు గారికి అంత అప్పులు చేసి అంత దీనస్థితిలో ఉన్నాడు ఆయన ఆర్థిక అప్పుడు రాజులు కదండి, బీంగే రాజులు వాళ్ళు బిజినెస్ మ్యాన్స్ చేసేది ఏంటంటే రవి గారు, బిజినెస్ మ్యాన్స్ వాళ్ళు ఏవో లోన్లు తీసుకుని ఎగరగొట్టారు. విజయ్ మాల్యా కానీ, లలిత్ మాల్యా కానీ, నిర్మా మోడీ కానీ వీళ్ళందరినీ చూస్తే వాళ్ళు అప్పులు చేశారా లేదా అప్పులు కావాలో లేదా అప్పుల్లో ఉన్నారనేది ఉద్దేశం కాదు. ఇప్పుడు రిలయన్స్ సంస్థ కూడా చూస్తే ఆయన 8,000 కోట్లు, వాళ్ళ తమ్ముడు చూస్తే ఆయన 8,000 కోట్లు దివాలా తీశాడు. దట్ ఈస్ అ బిజినెస్ ప్రాక్టీస్, బిజినెస్ ట్రిక్. అందరికి తెలుసు. 70 సంపాదించుకో 10,000 వచ్చిన తర్వాత వాడు ఏది పెట్టి ఏది చేసుకుంటే 1,000 కోట్లు సంపాదించుకో వెనకేసుకుంటుందో అందరికి తెలుసు. అదే స్థాయిలో రఘురామకృష్ణ కూడా వెళ్ళాడు, ఇరుక్కున్నాడు. ఇప్పుడు ఇరుక్కొని బయటపడాలి కదా. బయటపడడానికి బీజేపీలోకి ఆయన వెళ్ళడానికి డోర్స్ ఓపెన్ లేవు. బీజేపీలోకి పోవాలంటే ఒకే ఒక నినాదము జై శ్రీరాము. బీజేపీలోకి పోవాలంటే ధర్మ పోరాటము. బీజేపీలోకి పోవాలంటే హిందువులకు నిలబడుతున్నా, హిందువుల కోసం నేను ఉన్నానని చెప్పి ఎవరైతే ఇట్లా మాట్లాడుతారో అట్లాంటి వారికి బీజేపీ స్కోప్ ఇస్తుంది. ఆ ఉద్దేశంలోనే ఆ కేసుల నుంచి బయటపడడానికి బీజేపీలోకి పోవడం. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర బీజేపీ ఇంజన్ లేదు, స్ట్రాంగ్ లీడర్ ఎవరు లేరు. ఇప్పుడు ఈ నినాదం ఎత్తుకొని హిందువులకు ఏదో చేయబోతున్నాను, ఇక్కడ బీజేపీ నేను చేయబోతున్నా అంటే ఖచ్చితంగా బీజేపీ ఆయనకు ఒక ప్లాట్ఫామ్ ఇస్తుంది. ఇట్ కుడ్ బి బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఇవ్వచ్చు, లేకపోతే ఇంకో ఏదైనా పొజిషన్ ఇచ్చి బీజేపీలోకి తీసుకుంటే ఆయన గట్టెక్కుతాడు. దాని తర్వాత నెక్స్ట్ ఒక అవకాశం ఉంటే, ఒకవేళ ఆంధ్రలో బీజేపీ వచ్చే అవకాశం ఉంటే ఈజ్ అ సీఎం క్యాండిడేట్ కదా. ఆయన కావాలంటే ఏం చేయాలి? మీరు చూడండి, బీజేపీలో ఉన్న ప్రతి నాయకుడు ఎత్తుకునే ప్లాట్ఫాము, ఎత్తుకునే జెండా, ఎత్తుకునే నినాదము హిందువులు కట్రేపే. వాళ్ళు ఏమంటారు, హిందువుల మీద దాడి, ఇదే కదా వాళ్ళు ఎత్తుకొని హిందూ క్రిస్టియన్ నినాదంతోనే వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. అంతే. ఎందుకంటే ఇప్పుడు బండి సంజయ్ గారిని మనం చూస్తా ఉంటాం. మరి ఒకసారి మీరు